ఓకేనా రైట్ ఓకే. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు తోడుగా ఉండి చక్కటి అర్థంలో ప్రభు నడిపించి ఎంతగానో కృప ఇచ్చి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సిస్టర్స్ ఇటు వచ్చేసేయండి, బ్రదర్స్ ముందుకు వచ్చేయండి. మనకి ఒకరు తొందరగా ఫాస్ట్ అక్క అక్క పక్క వచ్చాను అంటే వాళ్ళు ముందుకు వస్తారు కొద్దిగా కూర్చో ముందుకు వచ్చేయండి. అలా కొద్దిగా ముందుకు వచ్చేయండి, మనం స్పేస్ ఉంది కాబట్టి కొద్దిగా నాకు కూడా బాగుంటుంది అనమాట. చూడడానికి కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది, లేదంటే కొద్దిగా డిస్టర్బ్ ఉంటున్నాను. ఓకే, వాకింగ్ వరకు ప్రార్థన చేసుకుందాము. వాకింగ్ వరకు ప్రార్థన చేద్దాము. నాని అమ్మగారికి మైక్ ఇవ్వు, అమ్మగారు అమ్మగారికి మైక్ ఇవ్వు, అమ్మగారు ప్రార్థన చేస్తారు. అమ్మగారికి మైక్ అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిస్తాము. మనం మరి దేవుడు మనతో మాటల కొరకు మనం సిద్ధపడతాము. ప్రార్థన చేసుకొని వాక్యం అనుకుందాం. అవును సార్, స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు, సహాయం దయచేయండి దేవా. అవును ప్రభు దేవా, సహాయం దయచేయండి. అవును ప్రభు స్తోత్రం. అవును ప్రభు అవును ప్రభు అవును వందనాలు తండ్రి. అవును తండ్రి, అయ్యా అవును తండ్రి, అవును ప్రభు అవును దేవా. అవును అవును. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఓకే, మరొకసారి దేవుడికి వందనాలు. మరి కూడా చెప్పినప్పుడు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరు బాగున్నారు కదా? అందరికీ ఏమంటుందని నిమ్మరసం షర్బత్ నిమ్మరసం అందేది కదా? ఓకే, దేవుడు మనకు సింగిల్ టైం డబల్ టైం సింగిల్ టైం మళ్ళీ లాస్ట్లో ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చి ఆయన ఎక్కడి కింద భద్రపరిచి మరి ఆదివారం రోజున ఆరాధించడానికి, ఆయన నామాన్ని మయపరచడానికి, ఆయన వాక్యం ఇవ్వడానికి తెలిసిన కృపను బట్టి దేవుడికి వందనాలు. మరి వాక్యంలోకి వెళ్తాము. లాస్ట్ చదువుకున్నాం కదా, ఫస్ట్ వర్డ్స్ ఏం చదువుకున్నాం? ఫస్ట్ వర్డ్స్ చదువుకున్నాం. గుర్తుంది ఎవరికైనా? బైబిల్ నాకు చాలా ఇష్టమైన వర్డ్స్ అనమాట. అందరూ చాలా మంది కూడా ఇష్టం ఉంది. యోహాను 3:16 కొత్త చదువుదాం, మళ్ళీ ఒకటి చదివి మనం ముందుకు వెళ్తాం. యోహాను 3:16 చదువుతుండగా నాకు కొద్దిగా ఫాస్ట్గా హెల్ప్ చేయండి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చాలండి, ఇది మనం ఈ వాక్యం మనకు నోటెడ్ కావాలన్నమాట. ఎంతో కొంత దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మరి దేవుడు చూస్తే దేవుడి దగ్గర లోకాన్ని ఎంతో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పాలి. మన పేరెంట్స్ కంటే తర్వాత మన పిల్లల కంటే, మన బంధువుల కంటే, స్నేహితుల కంటే ముందర తాగేసేయాలి. ఇంకెందుకు వద్దా?
తొందరగా ఆగేసి పక్కన పెట్టిస్తే నాకు ఇష్టం అనిపిస్తుంది. ఓకే రైట్. దేవుడు ఎంతగానో లోకాన్ని చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మన తల్లి కంటే కూడా ఎక్కువగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. తండ్రి కంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి మరి ఆయన కుమారుని లోకానికి ఏం చేశాడు? పంపాడు. ఎందుకొరకు? ఎందుకొరకు? ప్రకాష్, ఆకాష్, ఎందుకొరకు చెప్పాలి. ఇద్దరు చెప్తారు. నేను చెప్తుంటే వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకని పంపించాడు దేవుడు? మనకు రక్షణ. మొత్తం సెంటెన్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. మనకు రక్షణ కోసం. రైట్, వినాలి. ఓకేనా? మనకు రక్షణ కోసం. అయితే ఇక్కడ ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. కానీ మనం కూడా ఒక పని చేయాలంట. ఏంటది? పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు. ఏముంచాలంట? మనము విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన వచ్చాడు, ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, మన పాపములకు మారుగా ప్రాణం పెట్టాడు. తండ్రి అప్పగించిన పని సంపూర్తి చేసి ఏం చేశాడు చెప్పాలి? సంపూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన ఎందుకు మనం ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. అవునంటారా కదంట? రైట్. మనము ఆయన విశ్వాసం మనకి ఏం కలుగుతుందంట? రక్షణ మనకు నిత్య జీవం మనకు కలుగుతుంది. అంతేనా కదంటారా? అది మనం చేయాల్సిన పని. రైట్. మరి చూస్తూ ఉన్నాము, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ? ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా. ఇరాన్ ఒక సైడ్ ఉంది, ఇజ్రాయెల్, అమెరికా ఒక సైడ్ ఉంది. మరి వాళ్ళు అక్కడ యుద్ధం జరగడం వల్ల ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. అవునంటారా కదంటారా? ఏమొచ్చింది? గ్యాస్ సిలిండర్స్ లేవు. చాలా హాస్టల్స్ తర్వాత హోటల్స్ తర్వాత ఇంకా రెస్టారెంట్స్ ఇవన్నీ ఏమైపోతూ ఉన్నాయి? బంద్ అయిపోతూ ఉన్నాయి. నేను సిలిండర్ గ్యాస్ పెట్టి 3 days అవుతుంది, ఇంకా రాలేదు. మా ఇంట్లో ఒకటి అడ్వాన్స్ ఉంది. ఓకేనా? కానీ ఏమవుతుంది? పరిస్థితి ఏమవుతుంది? రోజు రోజుకి ఒకసారి ఆలోచించండి. అంటే నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేసినప్పుడు మన దగ్గర ఓన్లీ 10% మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారంట. మిగతా 90% కూడా బయట నుంచే తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచన వచ్చేది మొత్తం ఒక 1 month 2 months 3 months ఆగిపోయింది అనుకోండి. అప్పుడు ఏమైపోతుంది పరిస్థితి? అపార్ట్మెంట్స్లో కట్టుపోయి పెట్టిస్తున్నా పెట్టనివ్వరు. హాస్టల్స్లో, హోటల్స్లో, రెస్టారెంట్స్లో కట్లపోయి పెట్టనియ్యరు. ఖాళీ చేసి పొమ్మని చెప్తారు. అవునా కదా? పరిస్థితి ఒకసారి ఎంత దారుణంగా అయిపోతుంది చూడండి. ఎవరు కూడా అనుకోలే దేశం మొత్తం లాక్డౌన్ పడుతుంది. ఎవరు కూడా అనుకున్నారా? ఎవరు కూడా? కేసీఆర్ సార్ అన్నారనమాట. అప్పుడు నాకు అది ఇంకా గుర్తుకుంది. కేసీఆర్ సార్ ఏమన్నారంటే, కేసెస్ పెరుగుతుంటే మన దగ్గర 40-50 పైన ఉంది, ఏముంది? టెంపరేచర్ ఉంది, అది వస్తే చనిపోతుందని అన్నాడు అనమాట. మనం భయపడాల్సిన అవసరము లేదన్నాడు. కానీ ఏమైంది? నేను ఆ మాట నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. కానీ తీరా చూస్తే ఏమైంది? లాక్డౌన్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు, కేసీఆర్ సార్ అన్నాడు, మన దగ్గర 40-50 టెంపరేచర్ ఉంది, కరోనా వస్తే చచ్చిపోతుంది, అదేం కాదు, బ్రతకదు అన్నాడు. కానీ ఏమైంది? ఒక్కసారి ఎవరు కూడా ఏం చేయాలి? ఎక్స్పెక్ట్ చేయలే. నేను నా జీవితకాలం చూడలేదు. నా జీవితకాలంలో ఎప్పుడు కూడా లాక్డౌను మా పేరెంట్స్ కూడా చూడలే. అంతకు ఎవరైనా చెప్పి ఉంటే వాళ్ళు ఏమంటాం మనం వాళ్ళని పిచ్చోడా అంటాం. దేశమంతా లాక్డౌన్ అంటే జరగకముందు చెప్పామనుకోండి, వాళ్ళు నమ్ముతారా? అంటే ఎవరైనా ప్రవచించాలనుకుందాం, ఒకవేళ దేశం మొత్తం ఒక రోజు ఏమవుతుంది? దేశం మొత్తం, ఇండియా మాత్రమే కాదు కానీ దేశం మొత్తము ఒక రోజు లాక్డౌన్ పడబోతుంది అంటే మనం నమ్ముతామా? పిచ్చోడా అంటామని ఏమంటాం? అవునంటారా? ఎందుకంటే అది ఎప్పుడు కూడా జరగలేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా అది కొన్ని తెగుళ్ళు వచ్చాయి, కొన్ని పేర్లు వచ్చాయి, కొన్ని తెగుళ్ళు వచ్చాయి. ఈ చార్మినార్ కట్టడానికి కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అప్పుడు ఒక పెద్ద రోగం వచ్చింది. బట్ లాక్డౌన్ మాత్రం దేశం మొత్తం కూడా కాలేదు. చార్మినార్ ఎందుకంటే అంటే అప్పుడు ఒక పెద్ద రోగం వచ్చింది. అది దానికి గుర్తుగా సార్ పేగు వ్యాధి వచ్చింది అన్నమాట. దానికి గుర్తుగా అది కట్టారు. అప్పుడు లాక్డౌన్ లేదు. అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. మనం అనుకోని సంఘటనలు మన ముందు ఏమవుతున్నాయి? ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. మనం ఊహించలేని
మనం గ్రహించిన సంఘటనలు మన మధ్యలో ఏమవుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి. నిజంగా నాకు అనిపించింది, గ్యాస్ లేకపోతే మేమంటే ఊరికి వెళ్ళిపోతాము, కట్టలు కొట్టుకొని చెట్లలో పుట్టల్లో కొట్టి పడి తిరుగుతాం. ఇంకా అదే ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఒకసారి ఊహించుకోండి, గ్యాస్ అయిపోయింది, జనాలు ఎక్కడ పడతారు, చెట్ల మీద పడతారు. పచ్చి చెట్టు కూడా ఎండిపోయే చెట్టు కూడా చెట్టు మొత్తం ఏమైపోతాయి. ఇక మీరు నవ్వుతున్నారు ఇప్పుడు, అదే అవ్వచ్చు, చెప్పలేము కదా. ఆలోచించండి, గ్యాస్ బంద్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, చెట్లే ఉన్నాయి, ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు. ఒక్కసారిగా అందరూ పట్టణం ఎక్కడికి పోతారు, ఎందుకు, అలా చెట్లు ఉన్నాయి, కీడేమున్నాయి. పొట్టు మిషన్ ఉంది మా శివరాంపల్లి, ఒకటి పొట్టు మిషన్ ఉంది అనమాట. గ్యాస్ ఏమి బంద్ అయిపోయింది అనుకో, మనం తొందరగా తెచ్చేసుకుందాం ఒక 10 కిలోల కట్టెలు. అవునట కాదు, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉందో పరిస్థితి మనకు, అలాంటి రోజుల్లో మనం ఉన్నాం అన్నమాట. వాక్యం మనకి వెళ్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. 24వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. కంటిన్యూ అక్క. జనముల మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచుతురు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమైన లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతపోవచ్చును. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుండి 14 వరకు ఒకసారి మనం ఆలోచన చేస్తే, మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాల గురించి వినబోతురు. మనం వింటున్నామా లేదా? వింటున్నాము, చూస్తున్నాము కూడా. రైట్. ఇవన్నీ ఇంకొక ఇక్కడ ఒక మాట, మీరు కలవరపడకుండా చూసుకోండి. అర్థమవుతుందా? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దాని ఎఫెక్ట్ కూడా మన దేశం మీద పడుతూ ఉంది, మన ఇంటి మీద పడుతూ ఉంది, మన ఇంట్లో కూడా దాని ఎఫెక్ట్ కనబడుతూ ఉంది. అయితే మీరు ఏం చేయకండి, కలవర పడకండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంత వెంటనే రాదు. మనకు మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రభువు ముందుగా మనల్ని ఏర్పరచుకొని ఆయన వాక్యం మనకి ఏం చేస్తున్నాడు మనం ముందు వరుసలో ఉన్నాం. అన్యులు బయట, వాళ్ళు 2వ వరుసలో ఉన్నారు, మనము ముందు వరుసలో ఉన్నాం. అవునా కాదంటారా? ఇంకా వాళ్ళు ఈ వాక్యాన్ని వాళ్ళకి ఏం చేయలేదు, అంగీకరించలేదు. వాళ్ళు ఈ వాక్యానికి ఏమవ్వట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ మనం మాత్రం దీన్ని ఏం చేస్తున్నాము, దేవుడు వాళ్ళ ముందు వరుసలో పెట్టాడు. మనం అందువిషయం మనం సంతోషించాలి. అంతేకాకుండా ఇక్కడ చూస్తే, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. లేచారా లేదా? జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, అదే కదా యుద్ధము. రైట్. ఇవన్నీ అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఏంటంట, కరువులు కూడా మనకు వస్తూ ఉన్నాయి, భూకంపాలు కూడా వస్తూ ఉన్నాయి. చెప్తా ఉన్నాను కదా, అంటే మనం ఇప్పుడు తింటున్న ఫుడ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 95% కల్తీ అవుతుంది. అక్కడక్కడ న్యాయమైన ఏమంటారు, మంచి ఆహారము మనకు అందట్లేదు, నాణ్యత కలిగిన ఆహారం మనకు అందట్లేదు. అంటే ఒకసారి ఇవన్నీ అంటే చూసుకుంటే ఒకసారి పరిస్థితి కూడా చూసుకుంటే ఆగమాగం చేస్తూ ఉంటారు లేదా వాళ్ళంతా కూడా. ఇక్కడ చూసుకుంటే భూకంపములు కూడా కలుగును.
నాకు తెలిసి ఆ మధ్యలో మన దగ్గరనే ఒక 2-3 సెకండ్స్ షేక్ అయింది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, భూమి షేక్ అయిందని ఆ మధ్యలో వార్తలు కూడా వచ్చాయన్నమాట. ఇంకా జపాన్లో కానీ తర్వాత ఇక్కడ నేపాల్లో కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం న్యూస్లలో. ఇవన్నీ అక్కడక్కడ కరువులను భూకంపాలను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. దేనికి ఇది ప్రారంభం అంట? వేదనలకు. దేనికి ఇది ఈ మాట మనకు చాలా అవసరం అన్నమాట. దేనికి ఇది అంత ప్రారంభము? వేదనలకు. సంతోషానికి కాదు, సమాధానానికి కాదు, కానీ వేదనలకు తర్వాత శ్రమలకు ఇది ప్రారంభం అన్నమాట. దేవుడు అందుకే చెప్తా ఉన్నాడు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమపాలు చేసి చంపేతారు. ఇప్పుడు ముఖ్యంగా మనం అన్నమాట టార్గెట్ ఎవరము? క్రైస్తవులమైన మనము. మనల్ని ఏం చేస్తారంటే జనాలు ఏం చేస్తారంట? చంపేస్తారు. మీరు నా నామ నిమిత్తమును సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ఈనాడు మనం చూస్తా ఉన్నాం, క్రైస్తవులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? అన్యులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళను ద్వేషిస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చి మరి ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. లేదా అవునా కాదంటారా? అవునా కాదు? రైట్, అవును. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అయితే ఈ అభ్యంతరం అనేది ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కొంతమంది క్రైస్తవులు అనబడిన వాళ్ళు కూడా ఏం కలుగుతుంది? అభ్యంతరం అనేది కలుగుతుంది. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. సమాధానము ఉండదంట, ప్రేమ ఉండదంట. మనం చూస్తున్నాం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. చూసుకున్నామా లేదా? మనం లాస్ట్ టైము నేను ఒక 3 ఆడియో క్లిప్స్ వినిపించాను మీకు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధ బోధ వాళ్ళు ఏం చేస్తారు? బోధిస్తూ ఉన్నారు. అక్రమం విసరించిన చేత అనేకుల ప్రేమ చల్లారు. అవునంటే ఇది కరెక్ట్ కదా? ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మాను, మీరు నాకు ద్రోహం చేశారు, మీ మీద నాకు ప్రేమ ఉంటుందా? ప్రేమ అక్రమం. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో, విఆర్ఓ ఆఫీస్లో అక్కడ ఉంటారు కదా, విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ. నాకు తెలిసిన వారు ఎవరో అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు హెల్ప్ చేసే విషయంలో. నాకు ఏదో పాస్బుక్ పేరు ఏదో తప్పుగా ఉంది. ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, కొద్దిగా అమౌంట్ ఇవ్వు, నేను సార్కి ఇచ్చి నేను ఏం చేస్తాను కరెక్ట్ చేపిస్తా అంటాడు. ఇతను నా దగ్గర, నేను అమ్మిన వ్యక్తి నా దగ్గర ఎక్కువ డబ్బు తీసుకొని అసలు సార్కి అమౌంట్ ఇవ్వకపోతే ఇది అక్రమమా? అక్రమమే కదా. నన్ను ఎక్కడికో పిలిచి పలా చోటుకురా మనం సువార్త కదా మనం చెప్పేసేసి అక్కడ నన్ను చంపేసేస్తే, లేదా నన్ను కొట్టేసేస్తే, నేను నమ్మిన వ్యక్తి నన్ను ఏం చేశాడు? మోసము చేశాడు. అంతే కదా. అక్రమ విసర్జించేది అనేకుల ప్రేమ ఏమవుతుందంట? చల్లారుతుంది. ఈనాడు ప్రేమ లేదు, చాలా ప్రేమ తగ్గిపోయింది. నాడు ఉందంటారా? ప్రేమ ఉందంటారా? అన్నీ పైకే ఆర్టిఫిషియల్ లవ్ అంటారు కదా. ఆర్టిఫిషియల్ స్మైల్, ఆర్టిఫిషియల్ లవ్ అయిపోయింది. ప్రేమలు ఉన్నాయా? అంటే తగ్గిపోతూ ఉన్నాయి. లేవని నేను చెప్పట్లేదు, కానీ అదేమవుతూ ఉన్నాయి? తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకంటే అక్రమం. మనం చూసుకుంటే భార్య భర్తల మధ్య ముఖ్యంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ ఫోన్ల వల్ల అనమాట, వాళ్ళ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ ఈ ఫోన్ల వల్లనే వస్తాయి. నాకు తెలిసిన నా మట్టుకు ఈమె పాస్వర్డ్, ఆయన చెప్పి ఆయన పాస్వర్డ్ అంటే అవసరం లేదు కదా. భార్య భర్త ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలో వాళ్ళ ముంగట వాళ్ళ మధ్య దాచిపడింది ఏది కూడా వాళ్ళ మధ్యలో ఉండకూడదు. ఈయనకి ఒకటి ఆమె ఎఫ్ఐఆర్, ఆయన దగ్గర కూడా ఈయన ఎఫ్ఐఆర్. ఇలాంటివి లేవు, మనం చూడట్లేదా? చాలా కేసెస్ ఇలాంటివి ఉన్నాయి. అక్రమం ఏమవుతా ఉంది? విస్తరిస్తూ ఉంది. అంటే ఈ విషయంలో కాదు, ప్రతి విషయంలో అక్రమం ఏమవుతా ఉంది? విస్తరిస్తూ ఉంది. మోసపోతూ ఉన్నాము. మోసం చేసే వాళ్ళు పెరుగుతూ ఉన్నాం, మోసం చేసే వాళ్ళు పెరుగుతూ ఉన్నాం, మోసపోయే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నాం రోజుకి. ఈ సైబర్ సెక్యూరిటీ చూసుకుంటే అయితే వాళ్ళు ఇప్పటికీ సైబరాబాద్ వాళ్ళు ఇప్పటికీ చెప్తా ఉన్నారు, చాలామంది మోసపోతూ ఉన్నారంట. ఏది? లాటరీకి ఆశపడి అత్యాశకు పోయి ఏమైపోతా ఉన్నారు? మోసపోతా ఉన్నారు. అంతే కదా. అత్యాశ ఎక్కడి దాకా తీస్తుంది? నాశనానికే కదా. అత్యాశకు పోయి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చాలామంది మోసపోతున్నారంట. మోసం చేసే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, మోసపోయే వాళ్ళు కూడా ఏమవుతా ఉన్నారు. ఇలాంటి సమాచారం మనం ఉన్నప్పుడు ప్రేమ ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యం మన మధ్యలో లేకపోతే ఆ ప్రేమ మనకి ఇంకా ఈ బైబిల్ మనలో ఎంతో ప్రేమ నింపుతూ ఉంది. ప్రతి వారం మనం వాక్యం చదివినప్పుడల్లా ఈ బైబిల్లో దేవుని యొక్క ప్రేమ మనలో ఇంకా తక్కువ కాకుండా నింపుతూ ఉంది. అవునా కాదంటారా?
ఇక్కడికి వచ్చి మనం దేవుని యొక్క ప్రేమను ఏం చేస్తూ ఉన్నాము? లోక ప్రేమ మనం ఎరిగి ఉన్నాము, కానీ దేవుని ప్రేమను మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? రుచి చూడడానికి వచ్చామా లేదా? మనుషుల ప్రేమ దొరకట్లేదు, కరువైపోయింది. మనుషుల ప్రేమ కరువైపోయింది. మోసపోతూ ఉన్నాం, మోసం చేసే వాళ్ళు దొరుకుతూ ఉన్నారు. చాలామంది ఆ ప్రేమలో లేకనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టైం ఇవ్వట్లేదు, ఆమెకు టైం ఇవ్వట్లేదు, ఆమెకు టైం ఇవ్వట్లేదు, వాళ్ళ పిల్లల టైం ఇవ్వట్లేదు. ఏమవుతుంది? ప్రేమ ఏమవుతుంది? కరువు అవుతూ ఉంది. కానీ దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? మనలో ఉన్న ప్రేమ తక్కువ కాకుండా దాని పరిపూర్ణమయ్యే మార్గంలోనికి దేవుని ప్రేమ మనల్ని నడిపిస్తూ ఉంది. అంతవరకు సహించువాడు ఎవడు వాడే రక్షింపబడును. కొట్టినా తిట్టినా ఎన్ని అవమానాలు కలిగినా మనం అంతవరకు ఏం చేయాలంటే సహించిన వాడే, అది నేనైనా సరే మీరైనా సరే, వాళ్ళు ఏమవుతారు? రక్షపడతారు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ సువార్త లోకమంతటా కూడా ఇప్పుడు ఏమవుతుంది? ప్రకటింపబడుతూ ఉంది. నాకు తెలిసి ఇంకా ఎక్కడ ఒక 10% మిగిలి ఉంటుంది, నాకు తెలిసి అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఏమంటే ఈ ట్రైబల్ ఏరియాల దగ్గర కొద్దిగా అక్కడ కూడా జరుగుతూ ఉంది పరిచర్య, కొద్దిగా ఉంది అంతే. ఒక్కసారి అది ముగింపబడిందంటే, అది సంపూర్ణమైందంటే దేవుని రాకడ ఏమంటాడు ఇక్కడ? ఆ తర్వాత అంతము వచ్చునంట. ఆ తర్వాత ఏమవుతుందంట? అంతం వచ్చును. కానీ ప్రభు మనతో అంటున్నాడు, ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఏం చేయండి? మీరు ఎలా ఉండమంటున్నాడు? మీరు కలవర పడకండి. ఇవన్నీ నేను ముందుగానే చెప్తున్నాను మీకు, ఇవన్నీ జరుగుతాయి. అయితే మీరు ఏం చేయకండి? కలవర పడకండి. నోట్లు మారాయి కదా. నోట్లు మారినప్పుడు ఊర్లలో ఉన్న కొంతమంది ఆ సమాచారం విని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో దాచుకున్నారు, వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. ఆ సమాచారం విని వాళ్ళు ఏమయ్యారు? చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భయముతో మన దగ్గర ఇప్పుడు ఇంత మూట ఉంది, దీన్ని ఎలా మార్పించాలి వాళ్ళకు తెలియదు. చాలామంది చనిపోయారు అన్నమాట. అంటే ఈ లోకం మన మనిషిని చేస్తుంటే భయపెట్టడానికి ఏం చేస్తుంది? ప్రయత్నిస్తూ ఉంది. అవునంటారు కాదంటారా? లాక్డౌన్ కూడా చూసుకుంటే దానివల్ల కూడా అంటే అది ఆ భయాన్ని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అన్నమాట. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర మన చుట్టుపక్కల పరిస్థితి బాగానే ఉంది, కానీ చెప్పలేము రేపు ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చి మాకు మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఏం చేయాల్సింది? తప్పకుండా చేయాల్సిందే. అప్పుడు ఏమవుతుంది? ఇరాన్కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాం అంటే జస్ట్ చెప్తా ఉన్నాను, అట్లా చెప్తా ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది? మూడో ప్రపంచ యుద్ధము జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభు అంటా ఉన్నాడు, మీరు ఏం చేయకండి? మీరు కలవర పడకండి. వింటున్నా మాట్లాడుతున్నా, మీరు ఏం చేయకండి? విరుద్ధాలను కలవరపడండి. అంటే చాలామంది కలవరపడి ఏం చేస్తారంట? చాలామంది ఏమవుతారు? కలవర పడుతూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? కలవర పడుతూ ఉన్నారు. అదే ఒక మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాము. లూకాసు వార్త 21లో కూడా సేమ్ ఉంటుంది. అక్కడ చూద్దామా? లూకా 21:9. లూకా 21:9. మీరు యుద్ధములను గురించి కలహములను గురించి విన్నప్పుడు జడియకుడి, కానీ అంతం వెంటనే రాదని చెప్పాడు. ఇంకా మరియు ఆయన వారితో ఇట్లానే జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములను, తెగులను, కరువులను తటస్థించును. మహా గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలత్కారంగా పట్టి నా నామ నిమిత్తము మిమ్మల్ని రాజుల యుద్ధకును రాజుల యుద్ధకును అధిపతుల యుద్ధకును తీసుకొని పోయి చెరసాలకు అప్పగించి హింసింతురు. చాలా సేమ్, అది కూడా సేమ్ కాంటెక్స్ట్. సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఎన్ని యుద్ధాలు జరిగినా,
ఎన్ని ప్రమాదాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని భూకంపాలు కలిగినా మీరు మాత్రం ఏం చేయొద్దంటున్నాడు దేవుడు? మీరు మాత్రం ఏం చేయొద్దంటున్నాడు? జడియవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. హృదయాలు మీరు ఏం చేసుకుంటున్నాడు? దేవుడు భద్రంగా కాపాడుకోమంటున్నాడు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఒకటే, ఎలాంటి పరిస్థితుల గురించి మనం పోయినా కూడా, ఏమి జరిగినా కూడా మన హృదయం మనం ఏం చేసుకోవద్దంట? కలవర పడనీయకూడదు, మనము దిగులు పడవద్దు. దిగులు పడితే ఏమవుతుంది? భయపడితే ఏమవుతుంది? చెప్పాలా? దిగులు పడితే ఏమవుతుంది? భయపడితే ఏమవుతుంది? నేను చెప్తాను, మీరు చెప్పారు కానీ నేను చెప్తాను. భయపడ్డాం అనుకోండి, మనం దేవుణ్ణి విడిచిపెట్టిన వారం అవుతాం. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మన మీద పడతారు, వాళ్ళు వచ్చి మన మీద పడతారనమాట. మీరు ఇది ఆపేస్తారా? ఆపేయరా? మీరు ఆపేస్తారా? ఆపేయరా? క్రీస్తుని విడిచిపెడతారా? విడిచిపెట్టరా? విడిచిపెడితేనేమో బ్రతుకుతారు, విడిచిపెట్టకపోతేనేమో చచ్చిపోతారు. మనం భయపడ్డాం అనుకోండి, ఏం చేస్తామో? బ్రతకడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ అది మనం భయపడలేము అనుకోండి, ఇది కొద్దిగా గమనించాలి. మనం భయపడ్డాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా? వాళ్ళు ఏమంటారంటే క్రీస్తుని విడిచిపెట్టవా? ఆయన విడిచిపెడితేనే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నేను చంపేస్తావు. ఇక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళు ఏమంటున్నారు? సమాజ మందిరంలో ఉన్న చెరసాలకు అప్పగించి మళ్ళీ ఏం చేస్తారు? హింసిస్తారు. సో నేను హింసించాలంటే నువ్వు క్రీస్తుని విడిచిపెట్టకపోతే నేను హింసిస్తాను, విడిచిపెడితే హింసించాము. ఇప్పుడు మీరు హింసకు సిద్ధంగా ఉన్నారా లేదా? సో మీరు భయపడరు అనుకోండి, హింసకు మీరు దూరంగా ఉన్నట్లు. మీరు భయపడలేదు అనుకోండి, హింసకు మీరు దగ్గరగా ఉన్నట్లు అనమాట. సో మీరు దేవుడు అంటున్నాడు, మీరు భయపడవద్దు, మీరు ఏం చేయొద్దు, మీరు సిద్ధంగా ఉండమంటున్నాడు ఆయన. మీరు సిద్ధంగా అవి ఎదుర్కోవడానికి మీరు ఏం చేయండి? సిద్ధంగా ఉండండి. ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మీరు ఏం చేయొద్దు? భయపడవద్దు. దేవుని వాక్యం ఏమంటుంది? మీరు ఏం కావాలి? సిద్ధపడాలి. మీరు ఏం కావాలి? సిద్ధపడి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అర్థమవుతుంది కదా? యుద్ధాలు జరిగినా, ఇంకేం జరిగినా కూడా మీరు మాత్రం మీరు ఏం చేయకండి? భయపడకండి. కానీ మీరు హృదయాన్ని మీరు ఏం చేసుకోండి? భద్రంగా కాపాడుకొని సిద్ధంగా ఉండమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మాట చూసుకుందాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం ఒకటి తీసి పెట్టుకోండి. ఇంకో వచనం ఇంకొక వేసుగా కీర్తన సామెతలు 4:23 ఒకటి తీసి పెట్టుకోండి. సామెతలు 4:23 ఒకటి తీసి పెట్టుకోండి. మొదటిగా సామెతలు 4:23, తర్వాత యోహాను 14:1 చదువుకుందాం. సామెతలు 4:23 అదైనా పర్లేదు. 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట కలవు, లేని ఎడల మీతో చెప్తున్నాను. అదేవిధంగా సామెతలు 4:23 మీ హృదయముల నుండి బయలుదేరుడు కనుక, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకోనండి. సో ఇక్కడ మనం గమనిస్తే మొదటి రోజు చదువుకున్నాము, దేవుడు అంటున్నాడు మీ హృదయాలను కలవర పడనీయకండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ హృదయాలను మీరు ఏం చేయకండి? కలవర పడనీయకండి. అర్థమవుతుంది కదా? మీ హృదయం ఏం చేయకండి? మీరు కలవర పడనీయకండి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయం మీరు ఏం చేసుకుని భద్రంగా కాపాడుకోండి. వేటి నుండి? ఈ సమాజం నుండి కానీ, ఈ సమాజం నుండి కానీ మీరు ఏం చేయండి? కాపాడుకోండి. అదేవిధంగా చూసుకుంటే మనం ఒకసారి ఫిలిప్పు 4:5 నుంచి చదువుకుందాం. ఫిలిప్పు 4వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకున్నాం ఒకసారి. నేను లాస్ట్ టైం రిపీట్ చేసి అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫిలిప్పు 4వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపములు దేవునికి ఇంకా నేను చెప్తాను. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఇవన్నీ శ్రమలు వస్తా ఉన్నప్పుడు
మనం దిగులు పడి భయపడిపోయామనుకోండి, మనం ఏమైపోతాము? దేవునికి దూరం అయిపోతాం. మన ప్రాణాలను రక్షించుకుంటాం. అయితే దేవుడు ఏమంటాడంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనము కలిగి మీరు ఏం చేయండి? వాళ్ళు హింసించినా, వారు కొట్టినా, తిట్టినా, ఏమి జరిగినా కూడా మీ సహనం మీద వారికి ఏం చేయండి? మీ సహనం వారికి ఏం చేయండి? తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత హృదయపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నిజంగా ఈనాడు సహనం మనిషికి ఏమైంది? అది కూడా కరువైపోయింది. సహనం ఉందా మనిషికి? బీపీ ఫాస్ట్గా వచ్చేస్తుంది, కోపం కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సహనం మనిషికి ఉండట్లేదు. ఉంటుందా? పిల్లలు కోపడుతూ ఉన్నారు, పేరెంట్స్ కూడా కోపడుతూ ఉన్నారు, పిల్లల మీద త్వరగా కోపడుతూ ఉన్నారు, త్వరగా కోపం వస్తూ ఉంది. సహనం అనేది మనిషికి ఏమైపోతా ఉంది? దేవుడు అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక దేని గురించి ఏం చేయకండి? చింత పడకండి, కానీ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. అంతకుమించి మనం ఏమైనా చేయగలుగుతామా? అంతకుమించి మనం ఏమి కూడా బైబిల్ పక్కన పెట్టి కత్తి పట్టుకోలేము కదా. బైబిల్ పక్కన పెట్టి కత్తి వాడు కొడతాడు వచ్చి, మరలా మనము కొట్టలేము. వాడు పొడుస్తాడు వచ్చి, మళ్ళీ మనం ఏం చేయలేము? పొడవలేము. ఎందుకంటే మనకు వాక్యం మనకు అడ్డు వస్తూ ఉంది. ప్రభు అంటా ఉన్నాడు, మీ సహనమును సకల జనులకు ఏం చేయండి? తెలియబడనీయుడి. అదే కాకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపపూర్వకంగా మీ యొక్క విన్నపాలు దేవునికి తెలియజేయమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉంది మనకు, కానీ హఠాత్తుగా ఏమవుతుందంట? అది కూడా మనం చూసుకొని ముందుకెళ్దాం. అదేవిధంగా మొదటి పేతురు 5:7 చదువుకుని ఒకసారి. మొదటి పేతురు 5:7 త్వరగా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తున్నా? మన గురించి ఆయన ఏం చేస్తున్నాడ? చింతిస్తున్నాడు. అవునా కాదా? ఆయన మనల గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మన చింత అంతా ఆయన మీద మనం ఏమేం చేయాలంట? వేయాలి. మనం చింత చేయాల్సిన అవసరము, ప్రాణం ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసుకొని పోయాడు. ఎవరు? యోబు ఏమంటున్నాడు? కుమార్తెలు చనిపోయారు, ఉన్నదంతా కూడా పోయింది. ఆయన ఏమంటున్నాడు? చింత చేశాడు కదా. యెహోవా తీసుకొని పోయింది. యెహోవాకు స్థితి కలుగును గాక. మరి అట్టి మనసు మనకు రావాలి. ఎవరికి? యోబు కలిగిన మనసు మనకి ఈరోజు ఎంతో అవసరమైనది. సహనం వ్యక్తపరుస్తూ ఉన్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా తీసుకొని పోయాడు, ఆయన మనకే స్థితి కలుగును గాక. అవునంటారా కాదంటారా? ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఆయన ఇచ్చినప్పుడు ప్రపంచితం అయితే మనం ఏమైపోతాం? ఎప్పుడో ఒక రోజు ఏమైపోవాల్సిందే? చనిపోవాల్సిందే. అవునంటారా కాదంటారా? ఒక వర్డ్స్ ఇచ్చిన ముందుకు వెళ్తాను, పిక్చర్ చూపిస్తాము. రైట్, ఒకసారి పిక్చర్ చూడండి. దీనికంటే ముందు ఒకసారి చూడండి. ఇదేంటి? దీనంగా ఉంది కదా కుండ. అంటే నాకు చూడండి అట్లా అనిపిస్తుంది. అట్లా ఒరిగి ఉంది, కొద్దిగా ఒరిగి ఉంది కుండనే కదా. ఏం కుండ అది? మట్టి కుండ. నీళ్ళు ఉంటాయి అందులో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. ఓకే, నాకు ఇలాంటి పిక్చర్ పక్కన పెట్టాలి. అది కూడా నీళ్ళకుండ. ఇది కూడా అంటే ఇక్కడ పక్కన ఏముంది? నీళ్ళకుండ. అక్కడ ఎవరున్నారు? ఒక మనిషి ఉన్నాడు. ఇద్దరి మధ్యలో నాకు కొన్ని సిమిలారిటీస్ కావాలన్నమాట. సిమిలారిటీస్ తెలుగులో ఏమంట? పోలికలు. సిమిలారిటీస్ అంటే మీకు అర్థమైంది కదా. చెప్పండి. ఇక్కడేమో నీలకొండ ఉంది, అక్కడ ఒక మనిషి ఉన్నాడు. బైబిల్ ముందు పెట్టుకొని ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. కామన్ థింగ్స్ చెప్పండి. కుండ మట్టితో చేయబడింది, మనిషి కూడా. అవునా కాదంటారా? కుండ మట్టితో, మనిషి కూడా మట్టితో చేయబడ్డాడు. మనలో 70% ఏముంటాయంట? నీళ్ళే ఉంటాయి కదా. నీళ్ళు ఉంటాయా? ఎన్ని పర్సెంట్ మోసం? 70% నీళ్ళు ఉంటాయి. ఆ కుండలో ఎంత? 90. ఓకే, 90%. కుండలో ఏమున్నాయి? నీళ్ళే ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి, అంటే మామూలుగా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సర్వ్ టైప్లో ఈ కుండలో వాటర్ ఎప్పుడు ఎలా ఉంటాయి? చల్లగానే ఉంటాయి.
అవునా కదంటారా? వేడిగా ఉంటాయా కుండలో వాటర్? ఇంకో రకంగా ఉంటాయా? ఎలా ఉంటాయి? చల్లగానే ఉంటాయి. అయితే నేను అడుగుతున్నాను అన్నమాట కుండ దగ్గరికి వెళ్ళి, కుండ నీళ్ళు వాటర్ ఎప్పుడు చల్లగా ఎందుకు ఉంటాయి, వేడిగా ఉండొచ్చు అని నేను అడిగాను అనమాట ఆ కుండను. నేను అడిగా ఆ కుండను. ఇంకొక దానికంటే ముందు ఇంకొక సింబాలిటీ. ఈ కుండ చేసింది ఎవరు? కుమ్మరి. మనిషి చేసింది ఎవరు? కుమ్మరి. ఆయన కూడా కుమ్మరే కదా, దేవుడు కూడా అదే, అందుకని చెప్తున్నా ఆయన కూడా కుమ్మరే అనమాట. ఈ కుండ చేసింది ఒక కుమ్మరి, ఆ మనిషి చేసింది ఒక కుమ్మరి. ఇప్పటికి ఎన్నో సినారీస్, మట్టి ఇది కూడా మట్టి నుండి తయారు చేయబడింది, ఆయన కూడా మట్టి నుండి, ఆయన అంటే మనమందరం. అవునా కదంటారా? లేదు నేను బంగారం చండి ఎవరైనా చెప్తారా? ఎవరు కూడా లేరు, అందరం కూడా మట్టే. ఓకే. ఇంకోటి ఏంటి, వాటర్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ కూడా వాటర్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు అప్పుడు నేను అడుగుతున్నాను అనమాట, కుండ నీళ్ళు ఎప్పుడు నీళ్ళు చల్లగా ఎందుకు ఉంటాయి, వేడిగా ఉండొచ్చు కదా, లేదంటే మామూలుగా ఉండొచ్చు కదా అని అడుగుతాను అనమాట. ఆ కుండ ఏమంటుంది తెలుసా అండి, నేను దేంతో చేయబడ్డాను అంటే దాన్ని ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నానంటే, నీకు కోపం ఎందుకు రాదు, నీకు కోపం ఎందుకు రాదు, నువ్వు మీద గొడవ ఎందుకు, ఇప్పుడు ఆ మనిషిని అడుగుతున్నాను అనమాట నేను, నువ్వు ఎందుకు ప్రతిసారి గొడవ పడుతూ ఉంటావు, ఎందుకు కోపపడుతూ ఉంటావు అని. అంతే కదా, మనిషికి ఇవన్నీ వస్తాయి కదా. ఓ మనిషి అంటే మనమే ప్రశ్న వేసుకుంటాం అనమాట. ఓ మనిషి, నువ్వు ఎందుకు కోపపడుతున్నావు, నువ్వు ఎందుకు చింత చేస్తున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీకెందుకు ఈశ పుడుతుంది అనేసి ఆ మనిషిని అడిగాను. ఈ కుండను ఏమడిగానంటే, నీలో వాటర్ ఎందుకు చల్లగా ఉంటాయని నేను అడిగాను అనమాట. ఈ కుండ ఏమంటుందంటే, ఫస్ట్ మనిషి చెప్తాను అనమాట. మనిషి ఏమంటుందంటే, నాకు పౌరుషం ఉంటుందా, నాకు నేను ఉప్పుగారం తిననా, నాకు పౌరుషం ఉంటుందా, నాకు కోపం రావద్దా అని నేను ఎందుకు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి నాకు నేను మళ్ళీ నేను కొట్టలేనా, నాకు చేత కాదా అని ఆ మనిషి అంటున్నాడు. ఈ కుండ ఏమంటుందంటే, అయ్యా నాతో మాట్లాడుతుంది, అయ్యా కుప్పని నన్ను ఏం చేసిన, ఒక కుండగా చేశాడు. ఒక రోజు నేను ఏమైపోతాను, మట్టి నుండి నేను చేయబడ్డాను, మళ్ళీ మట్టికి నేను ఏమైపోతాను, వెళ్ళిపోతాను. ఈ మధ్యకాలంలో నాకు ఎందుకు ఇవన్నీ నాకు ఎందుకు, ఇంకా నాకు అవసరం లేదు కదా, నేను మట్టి నుండి తయారు చేయబడ్డాను, మళ్ళీ మట్టికి వెళ్ళిపోతాను. నాకు ఇచ్చిన ఆలోచన ఏంటి, నా కుమార్ నాకు చెప్పింది ఏంటి, నీలో నీళ్ళు ఎలా ఉండాలి, చల్లగా ఉంటుంది. నాకు చెప్పింది ఆయన ఒకటే పని అనమాట, ఏంటి, నీలో వాటర్ ఎలా ఉండాలి, చల్లగా ఉండాలి. ఆయన చెప్పింది కాబట్టి నేను చేస్తుందాన్ని చేస్తున్నాను. వేడిగా ఎందుకు ఉండట్లేదు అంటే, నాకు అవసరం లేదు వేడి వాటర్ నాకు నా కుమార్ నాకు చెప్పలేదు, యజమాడు నాకు అలా చెప్పలేదు, యజమాడు నాకు అలా చెప్పలేదు. కాబట్టి మట్టిలో నుంచి వచ్చాను, నేను తిరిగి మట్టిలోనికి వెళ్తాను. కాబట్టి వీళ్ళతో నాకు సంబంధము, నాకు అవసరము, అక్కర లేదంటుంది కాకుండా. కానీ మనిషి ఏమంటున్నాడు, ఆ కుమ్మరిని పక్కన పెట్టేశాడు, ఆ దేవుని పక్కన పెట్టాడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞని పక్కన పెట్టాడు, ఆయన ఇచ్చిన మాటని పక్కన పెట్టి దేవుడు చేయకూడదు అని కూడా మనిషి చేస్తున్నాడు. కానీ మీరు గమనిస్తే కుండ ఏ విధంగా అయితే ఉందో మనిషి కూడా అదే విధంగా ఉండాలి. అవునా కాదా? ఎంతమంది అంగీకరిస్తారు నాకు? కుండ ఎలాంటి స్వభావం కలిగి ఉందో మనిషి కూడా రమ్యాక సహకరించట్లేదు. అవునా కాదంటారా? కుండ ఎలాంటి స్వభావం కలిగి ఉందో మనిషి కూడా, మనకెందుకు గొడవలు, మనకెందుకు పంచాదులు, మనకెందుకు అల్లరు, అవసరము. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రతి మనిషికి ఇది ఏమవుతుంది, మనకెందుకయ్యా గొడవలు, మనకు అది అవసరం లేదు కదా, దేవుడు ఆ విధంగా మనల్ని ఏమో చేయలేదు కదా, మనకెందుకయ్యా కొట్లాటలు, మనకెందుకయ్యా పంచాదులు. దేవుడి ఇచ్చిన ధర్మాన్ని మనం పాటిస్తే అది ఏమవుతుంది, కుండలాగా మన జీవితం కూడా చల్లగా ఉంటుంది. అవునా కదా? చెప్పాలి. కుండలు తాగినాక కడుపు ఏమవుతుంది, చల్లగా ఉంటుంది. మనిషి మాట్లాడితే హృదయం చల్లగా ఉందా, కోపం వస్తుంది. ఎందుకు మరి, ఇది గుర్తుపెట్టుకోండి జీవితాంతం. కోపడుతున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మట్టి నుండి వచ్చాం కాబట్టి ఎక్కడికి వెళ్తాం, తిరిగి మట్టికే. మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు మనకు? అవునా కదా అంటారా? కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అక్కడ అన్నీ వచ్చేసేసి ఆగమాగం చేసేస్తాం కదా. కాబట్టి కుండ ఏమంటుంది, నాకు అది అవసరం లేదు, నాకు అది అవసరం లేదు. మట్టి నుండి చేయబడ్డాను కాబట్టి తిరిగి మట్టికి వెళ్తాను. కాబట్టి నాకు ఇచ్చిన పని వాటర్ని చల్లగా పెట్టడం, వేరే వాటి నాకు సంబంధము లేదు. కానీ ఇలాంటి మనిషి మాత్రము ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. చేయబడిన పనులను కూడా ఏం చేస్తున్నాడు,
చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు అంటా ఉన్నాడు. కనుక ఆ మనిషితో దేవుడు అంటున్నాడు ఏమంటాడు చెప్తాడంటే సామెతలు 3:5. సామెతలు 3:5, 3:5. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఓకేనాగా నీ స్వబుద్ధిని చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యును. అంతే కదండి. దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే, మీరు హృదయాలు మీరు ఏం చేయకండి, కలవరా పడనీయకండి. మీ నిమిత్తము దేవుడు, మన చింతలు ఉంటాయి, చింతలు మన అందరికీ ఉన్నాయి, లేనివారు ఎవరు కూడా లేరు. కాబట్టి మన చింతలు ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేసి ప్రతి రిక్వెస్ట్ కూడా, ప్రతి ప్రాబ్లం, ప్రతి సమస్య కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ఏం చేయాలని ఆయనకు తెలియజేయాలి. అంతే కదా. అప్పుడు ఆయన మన 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 యొక్క ఇక్కడ చూసుకున్నాం కదా, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని నువ్వు ఏం చేయకు, ఆధారము చేసుకోనకు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారము అప్పగించుకోవాలా. అప్పుడు నీ మార్గంలో ఆయన ఏదైనా సరళము చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము, అధికారం ఆయన చెల్లించి మనం లాగేసుకొని సవారి మనమే చేస్తాము. ఆ సవారి ఎట్టో పోతుంది. అంతే కదా. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ఎట్ల బండి మీద పోతా ఉన్నాడు అనమాట. తండ్రి తను ఏం చేస్తున్నాడు, నడిపిస్తా ఉన్నాడు ఎట్ల బండి. కుమారుడు చేసిన నాన్న నువ్వు వెళ్ళి పక్కకు కూర్చొని నడిపిస్తాడు అనుకో, ఎట్ల బండి ఏమవుతుంది పడి ఎటు పోతుంది తెలియదు. వాడు సరిగా నడిపిస్తాడు, వాడు నడిపించలేడు. కాబట్టి మన అధికారం అంతటి మీద, మన యొక్క ప్రవర్తన మీద మనము అధికారము దేవునికి అప్పగించాలి. అప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి కార్యం చేస్తాడు. మన ప్రాబ్లమ్స్ ఉందా, మన సమస్యలు ఉందా, అంతే కదా అండి. అంతే కదా. మనం చింత చేయాల్సిన అవసరము ఈ 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు సమయం లేదు. సమయం వస్తే ఇక్కడే ఏమైపోతాం, పోతాం. అవునా కదా. కాబట్టి మనకు అవసరం లేదు, అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, మరి ఇంకా ఇప్పుడిప్పుడే అంటే ఇది ఆరంభం. వేదనకు ఇదేంటి, ఆరంభం. చాలా నెమ్మదిగా ఉంది, ఇలానే ఉంటుంది అనమాట. కాకపోతే రానున్న రోజులు మాత్రం ఇంకా చాలా తీవ్రంగా, కఠినంగా తయారవుతాయి. అప్పుడు ఈ వాక్యం చెప్పడానికి కూడా అవకాశము ఉండదు. వాక్యం చెప్పడానికి అవకాశం కూడా ఉంటుందంటారా? వాక్యం చెప్పడానికి అవకాశం కూడా ఉండదు అనమాట. మనం చివరిగా చూసుకుని ఒక మాట చూసుకుని ముందుకు వెళ్తాము. కీర్తనలు గ్రంథము 118వ అధ్యాయము. కీర్తనలు 118వ అధ్యాయం 8వ వచనం. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజును నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ ఈ మాట గమనించండి. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు మాట చెప్తున్నాడు దేవుడు? ఎందుకు మాట చెప్తున్నాడు? మనుషులు నమ్ముకుంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మన సహాయం చేయలేరు. వాళ్ళ సహాయం అనేది ఒక లిమిట్ వరకే ఉంటుంది తప్ప అంతకుమించి వాళ్ళు మన సహాయము చేయలేరు. కొన్నిసార్లు మోసం కూడా చేస్తారు. దేవుడు ఏంటంటే వాళ్ళను ప్రేమించొద్దు, వాళ్ళకి దూరంగా ఉండమని దేవుడు చెప్పట్లేదు. కానీ వాళ్ళ మీద నువ్వు ఆధారపడటం కంటే నా మీద నువ్వేం చెయ్యి, ఆధారపడు. నన్ను నువ్వేం చెయ్యి, ఆశ్రయించు. మనం చూస్తే కొంతమంది మనం ఆధారపడతాం సమాజంలో, అది తప్పని కాదు. కానీ అన్నింటికంటే ఎక్కువగా మనం దేవుని మీద ఏం చేయాలి? ఇప్పుడు నేను దేవుని మీద ఆధారపడాను అనుకోండి, నన్ను ఎవరైనా మోసం చేశాను అనుకోండి, నేను పెద్దగా బాధపడాను. ఇప్పుడు నేను దేవుని మీద ఆధారపడ్డాను, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మొత్తం నేను దేవునికే ఇస్తాను. అయితే నేను మనుషుల మీద కూడా ఆధారపడతాను, పడతాను. అయితే కొన్నిసార్లు ఎవరైనా మోసం చేశారు అనుకోండి, నాకు అంత పెద్దగా బాధ కాబట్టి నేను ముఖ్యంగా అంటే ఎక్కువగా నేను ఆధారపడేది దేవుని మీద. కాబట్టి మనుషులు మోసం చేసిన కూడా నాకు పెద్ద ఇబ్బంది కూడా, ఎందుకంటే దేవుని మాటలు అర్థంగా ఉన్నాయి కాబట్టి ఇది సహజంగా జరుగుతాయి. కాబట్టి నేను చేయను, బాగా పడను. అయితే మొత్తానికి మనసు మీద ఆధారపడి ఉంటారు చూడండి. వాళ్ళు మనసు మోసం చేశారు అనుకోండి, చనిపోవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. మన ప్రేమికులను చూస్తాం కదా, కంప్లీట్గా ఆధారపడతారు. అప్పుడు ఏమైపోతారు? మోసపోగానే వాళ్ళకి ఇంకో ఆధారం ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడితో జీవితం అయిపోయిన అనుకుని ఎన్నిసార్లు ఇంకా వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటారు. మనిషి మీద ఆధారపడడం తప్పని చెప్పట్లేదు. కానీ అన్నిటికంటే ఎక్కువగా నీ తల్లి మీద కంటే, నీ తండ్రి మీద కంటే, నీ భార్య మీద కంటే, నీ భర్త మీద కంటే ఎక్కువగా ఆధారపడాల్సింది దేవుని మీద. నీ తల్లిని ఒకరోజు ఇబ్బంది పెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు. తండ్రి ఒకరోజు ఇబ్బంది పెట్టచ్చు, బాధ పెట్టచ్చు. నీ భర్తను ఒకరోజు ఇబ్బంది పెట్టచ్చు,
బాధ పెట్టవచ్చు, ఇక నీ హృదయాన్ని నొప్పించవచ్చు. కానీ దేవుడు మాత్రం నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయినా చేయడు, నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయినా చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు, డిసప్పాయింట్ ఆయన చేయడు. అందుకని ఈ విషయంలో అంటున్నాడు, మనుషులు నమ్మకూడదు కంటే ఈ రాజు నమ్మకూడదు కంటే. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను ఎవరిని కలవాలి? ఇప్పుడు సీఎంని కలవాలి. కంప్లీట్గా ఆయన ఆధారపడితే ఆయన చేయలేడు అనుకోండి, నాకు ప్రాబ్లం అవుతుంది. కానీ ఎవరి మీద ఆధారపడతానో? దేవుడి మీద. దేవుడు ఆయన మీద ఏం చేయాలి? మార్చాలి. అది నా ఆధారం అనమాట. ఎటు నుంచి ఇలా వెళ్ళి ఇలా డైరెక్ట్ పోతే ప్రాన్సర్. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు పోయామనుకోండి, ఎన్ని ఇబ్బందులు కూడా మనము చింత రాదు. నేను అందుకే చెప్తున్నాను ఈ మాట, మరి జ్ఞాపకం చేస్తున్నాను. మనం దేవుడి మీద ఆధారపడితే మన చింత ఆయనకు అప్పగిస్తే ఆయన కార్యం చేస్తాడు. అర్థమవుతుంది కదా? అదే ఆ చింత దేవుడికి ఇవ్వకుండా మనం డైరెక్ట్ పడ్డాం అనుకోండి, అక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చింత చేశాను అనుకోండి, నా విశ్వాసానికి ఆధారం లేదు అక్కడ. నేను దేవుడి నమ్మకం మీద నాకు అక్కడ అవకాశం లేనట్లే కదా. చింత నేను చేస్తున్నా అంటే దేవుడిని నమ్మనట్లు. అదే నేను చింత చేయకుండా దేవుడి మీద ఆధారపడి ఉన్నాను అనుకోండి, నా చింత ఆయనకు అప్పగించాను కాబట్టి ఆయనకు కాల్ చేసినా నేను బలంగా ఏముంటాను, విశ్వాసం కలిగి ఉంటాను అనమాట. నువ్వు చింత చేస్తున్నావు అంటే నువ్వు దేవుడి మీద నీకు నమ్మకము లేనట్టు. నీ చింతను దేవుడికి అప్పగిస్తున్నావు అంటే అప్పుడు ఆయన నీకు ఏమున్నట్లు? నమ్మకము ఉన్నట్టు. చింతపడకండి, కలవరపడనీయకండి. ఈ మాట మరీ చెప్తుంది, శిష్యులతో చెప్తున్నాడు ఆయన. హృదయంలో మీరు ఏం చేయకండి? కలవరపడనీయకండి. కలవరం వచ్చేస్తే ఆ యొక్క ప్రాంతం ఆ చోటంతా ఏమైపోతుంది? అల్లకల్లం అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం కదా, అందరికి ఏకాభిప్రాయం ఉంటే అక్కడ ఏమవుతుంది? మనం బలంగా ఏం చేయగలుగుతాము? పని చేయగలుగుతాం. లేదంటే మన యొక్క అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయనుకోండి, అక్కడ ఏం కలుగుతుంది? డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను మన బలంగా ఉందామని నేను చెప్తున్నాను, మీరు ఎవరికైనా చింత కలిగింది అనుకోండి. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, వచ్చి మనం చంపేస్తాం ఇక్కడ నుండి వెళ్ళిపోకపోతే అంటే మీరు ఏం చేస్తారు? భయపడి పోతాం. కొంతమంది పోయేవాళ్ళు ఉన్నారు, ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇక అప్పుడే ఇక్కడ ఏమవుతుంది? కలవరం అనేది ఏర్పడుతుంది, ఐక్యత అనేది ఏమవుతుంది? పోతుంది అనమాట. మనం ఎంతగా కలిసి పని చేస్తే ఈ ఒకేంద్రం ఏమైనా కొట్టగలనా? కొట్టగలనా? ఇట్లా పట్టు బిగిస్తే అది ఏమవుతుంది అంటే, కొట్టమని చెప్పట్లేదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఒక్కరితో మనం చేతికి ఏమొస్తుంది? బలం వస్తుంది. ఇప్పుడు మీరు ఒక దిక్కు, నేను ఒక దిక్కు, మీదో మాట నేను రాదో మాట ఉంటే ఎట్లా అవుతుంది మనది? సమస్యలు వస్తూ ఉన్నప్పుడు మనం ఎట్లా ఎదుర్కొంటాం? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరు నాకు సహకరించకపోతే మనం కలిసి ముందు పోరాడతామా? ఈ సమయంతో మనం అంటే పోరాడగలరా? ఒకనే అందరూ కలిసి ఉంటేనే కదా మనం ఏమవుతాము? అవునంటారు కాదంటారా? చెప్పాలి మీరే. ఇప్పుడు మీరు ఒక్కరికి వెళ్ళి సమాజానికి సువార్త ఎప్పుడంటే అవుతుందా? మీ వల్ల అవుతుందా? అవ్వదు. అందరం కలిసి ఉంటున్నా అదేమవుతుంది? ఒకరిని చూసి ఒకరికి మనకు ఆ విషయంలో కూడా కొద్ది బలం వస్తుందంట మనకు. మనుషులమైన మనము అంటే ఒంటరిగా ఎప్పుడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు అనుకుంటే నేను వాక్యం అంత బలంగా అంటే చెప్పలేము కొన్నిసార్లు. అంటే ముగ్గురే ఉన్నది కానీ ఒక ఆలోచన మన మైండ్లో ఏమవుతుంది? కలుగుతుంది. అది ఇది ఫుల్ అయిపోయింది అనుకోండి, ఉత్సాహంతో మనం ఏం చేస్తాము? వాక్యం చెప్పడానికి అంటే ఒక ఎంకరేజ్మెంట్ టైప్లో ఉంటుంది అనమాట అది. సో మనం అందరం కూడా కలిసి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సమాజాన్ని సువార్త చెప్పే విషయంలో కావచ్చు, మనం జయించే విషయంలో కావచ్చు, మనము ముందుకు వెళ్తాం. అంతేగాని నేను చెప్పిన మాట మీరు వినకుండా చెప్పిన మాట నేను వినకుండా ఉంటే మనం ఎడిపోతాం. మరి ఇంట్లో నలుగురు ఉన్నారు, తల్లి, తండ్రి, కుమార్తె, కుమారుడు, భార్య, భర్త, కుమారుడు, కుమార్తె. నలుగురు 4 దిక్కులో పోతే కుటుంబం కట్టబడుతుందా? కుటుంబం ఏమవుతుంది? కట్టబడుతుందా? కట్టబడదు. మరి నలుగురు ఒక్కదానికి వస్తే అది ఏమవుతుంది? కట్టబడుతుంది. మరి మనం ఈ సమాజాన్ని ఎదుర్కోవాలంటే నా ఒక్కరితో మీ ఒక్కరితో అందరం కలిసి ఉంటే మనం ఏమవుతాం? ముందుకు వెళ్ళగలం. అవునంటారు కదా అంటారా? ఒకసారి చూడండి, మనం మనం ముందుకుందాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దానియేలు 3:14. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లానేమో శద్రకు, మేషకు, అబేద్నెగో మీరు నా దేవతను
పూజించలేదనియు నేను నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లల గ్రోవిని పెద్ద వీణెను నేను చదువుతాను లేదా? నేను చదువుతాను, పర్లేదు. చూడండి, ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు అక్కడ బబులోనులో. ఇట్లా అంటాడు, షద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురున్నారు అక్కడ వ్యక్తులు. మీరు నా దేవతను పూజించలేదనియు నేను నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినబడినది. అది నిజమేనా? బాకాను పిల్లల గ్రోవిని పెద్ద వీణెను సుంపోనియోను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములు సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుట సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ చూస్తే మరి నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. ఒక బంగారు ప్రతిమను ఆయన ఏం చేశాడు? రెడీ చేయించాడు. అవునంట కదంటారా? చేయించి ఆ రాజ్యమును కూడా ఒక చాటింపు వేయించాడు. ఏమని? పలానా రోజు రాజు చేసినాడు ఒక ప్రతిమను నిలబెట్టబోతా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలి? అక్కడికి రావాలి. ఈ బాకా శబ్దము చేసిన తర్వాత అందరూ కూడా సాగిలపడి ఏం చేయాలి? ఆ బొమ్మకు నమస్కారము చేయమని చెప్పాడు. అయితే షద్రకు మేషకు అబేద్నెగో వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? సాగిల పడలేదు. ఈ ఇన్ఫర్మేషన్ రాజు తెలిసింది. రాజు పిలిపించాడు ముగ్గురిని కూడా. పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు, షద్రకు మేషకు అబేద్నెగో నేను విన్నది నిజమేనా? ఆ ప్రతిమకు మీరు ఏం చేయలేదు? సాగిల పడలేదంట, అది నిజమేనా అనేసి అడిగాడు లేదా? చూడండి, మరొక చెబుతారు. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న అగ్నిగుండంలో మేము వేసాను పడివేస్తానని చెప్తున్నాను. అంటే నేను విన్నది నిజమేనో కాదు, ఇప్పుడు నేను దాన్ని నిరూపిస్తాను, మీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ఆ బొమ్మకు ఆ ప్రతిమకు మీరు మొక్కుతేనే సరే, లేని ఎడల తక్షణమే ఇప్పుడే వేడి మీద అగ్నిగుండంలో మేము ఏం చేస్తాను? పడవేస్తాను. మనకు కూడా గుర్తుపెట్టుకోండి మాట, మనకు కూడా ఇలాంటి రోజు ఒక రోజు రాబోతా ఉంది. ప్రభుత్వం అయ్యి ఎత్తబడిపోయామనుకోండి సంఘంగా, ఇలాంటి ప్రాబ్లం లేదు. కానీ విడిచిపెట్టబడ్డాం అనుకోండి, శ్రమలకు మనం ఇందాక చదువుకున్నాం కదా, ఇది శ్రమలకు ప్రారంభం, వేదనలకు ఇది ప్రారంభం అన్నమాట. కరోనా వచ్చిందని ఎవరు చెప్పలేదు, కానీ జరిగింది. కరోనా చూసాము. ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. రేపు మన యొక్క కూడా అది ఏమవచ్చు? రావచ్చు. దాని ఎఫెక్ట్ మనకు ఫుడ్ కూడా దొరకకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన షద్రకు మేషకు అబేద్నెగోతో రాజు అంటా ఉన్నాడు, మీరు ఇప్పుడే దానికి మొక్కని తక్షణమే మనం తీసుకుపోయిన వేడిగా అగ్నిగుండంలో వేస్తాను పడవేస్తాను. ఇలాంటి రోజు మనకు ఒక రోజు వస్తుంది. మరి దేవుని చిత్తం అది మనకు తెలియదు కనుక చూడండి, ఇలాగూ చెప్పి ఇక్కడ చూస్తే మిమ్మల్ని విడిపింపగా దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్న వేస్తాడు. అప్పుడు షద్రకును మేషకును అబేద్నెగో రాజుతో ఇట్లాగూ చెప్పింది, నెబుకద్నెజరు ఇందులో గురించి నీకు ప్రతిత్వం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఏం లేదంట? చింత మాకు. బలంగా నిలబడి వాళ్ళు ఏమంటారు? ఒక రాజుతో మాట్లాడుతున్నారు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. నెబుకద్నెజరు ఏమంటున్నారు? ఇందులో కూర్చి నీకు ప్రతిత్వం ఇవ్వాలని చింత మాకు. చింత వాళ్ళకి ఏం లేదంట? చింత లేదు. ఎందుకు లేదు? మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములను తప్పించి రక్షణకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఏ విధంగా చెప్తున్నారు? షద్రకు మేషకు అబేద్నెగో రాజు అంటారు, ఓ రాజా, ఓ నెబుకద్నెజరా, మేము ఆ ప్రతిమకు మొక్కము, మాకు చింత చేయాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు ఎక్కడ పెట్టారు? చింత దగ్గర తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? దేవుడికి అప్పగించారు. వీళ్ళు ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మొక్కుతామా వద్దా ఏంటి పరిస్థితి. షద్రకు మేషకు అబేద్నెగో మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకనొక సమయంలో వారు నిరుత్సాహంలో పడుతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఏంటి ఒక్కొక్కపోతే ఏంటి పరిస్థితి? ఎలా మనం ఎలాంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కొని పోతాము? ఇవన్నీ కూడా ఆలోచించి ఏది ఏమైనప్పటికీ ప్రతిమ మన ముఖ్యం ఏం చేయొద్దు?
మొక్కొద్దని ముందుగానే ముగ్గురు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? ఐక్యత కనపడుతూ ఉంది. ఏం కనపడతా ఉంది మనకి ఇక్కడ? ఐక్యత కనపడతా ఉంది. ముగ్గురు ఒకటే మాట మీదకి వచ్చారు. ఒకటే మాట మీదకి ఏంటది? మేము మొక్కము, నువ్వు ఏం చేసుకున్నావో చేసుకో, మాకు చింత చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఈ ప్రాణానికి వాళ్ళు ఏం చేయలే, భయపడ్డారా? రాజు అంటున్నాడు తక్షణమే అగ్నిగుండంలో వేసా పడేస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు? పడేస్తా అంటున్నాడు. భయపడ్డారా? ఇలాంటి రోజు మనకు వస్తే ఏంటి పరిస్థితి? మరి ఒకేస్తామా? వస్తుంది ఇలాంటి రోజు, ఒక రోజు తప్పకుండా వస్తుంది. తప్పకుండా మనకు అది రాకపోయినా ఒక ముద్ర ఒక మన బైబిల్ దేవుడు చెప్తాడు. 666 ముద్ర వేయించుకునే వారు ఏమవుతారంట? ఒక ముద్ర వస్తుంది. 666 ఒక ముద్ర వస్తుంది. వినండి, ఇక్కడ 666 ఒక ముద్ర వస్తుంది. అది వేయించుకుంటేనే ఒక చిప్ టైప్లో ఉంటుందండి. అది వేయించుకుంటేనే మనము ఫుడ్ వస్తువులు కొనగలము, అమ్మగలము. అమ్మే వాళ్ళు కూడా ఆ ముద్ర ఉంటేనే అమ్ముతారు, కొనే వాళ్ళు కూడా ఆ ముద్ర ఉంటేనే కొంటారు. ఆ ముద్ర లేకపోతే మనం ఏం చేయలేమంట? ఆహారము దొరకదు. మరి దేవుడు ఆ ముద్ర వేయించుకునవద్దు, ఆ ముద్ర వేయించుకోదని దేవుని వాక్యం మనకు సెలవిస్తాము. ఆనాడు శద్రకు మేషకు అబేద్నెగో ముందు ఒక ప్రతిమని నిలబెట్టి ఒక సవాల్ వచ్చింది వాళ్ళకి. ఆ రోజు ప్రతిమకు మొక్కమని. మన మీద ఒక సవాల్ ఉంది. ఏంటి ఆ సవాలు? ఆ ముద్ర వేయించుకుంటేనే నువ్వు ట్రావెల్ చేయగలవు, నేను బస్ ఎక్కిస్తారు. ఆ ముద్ర ఉంటేనే నేను ఎక్కడి నుంచి ఇంకొక వేరే చోటికి పోవచ్చు. ఆ ముద్ర ఉంటే నీకు షాప్కి వెళ్తే నీకు సరుకులు ఇస్తారు. ఆ ముద్ర ఉంటేనే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఆ ముద్ర లేకపోతే నీకు ఎక్కడికి పోవడానికి ఉండదు, ఎక్కడికి రావడానికి కూడా, తినడానికి కూడా ఫుడ్ అనేది దొరకదు. ముద్ర వేయించుకుంటారా? మరి ముద్ర వేయించుకుంటారా? ముద్ర వేయించుకున్న దేవుని రాజ్యానికి వాసం కదా దేవుని వాక్యం చదివిస్తాం. ఇప్పుడు ఇక్కడ సంఘంలో నేను చెప్తా ఉన్నాం, మనం వేయించుకోమని. కానీ ఒకసారి ఆలోచించుకోవాలి పరిస్థితి తీవ్రంగా తయారైతే. వేయించుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చంపేస్తారు. శద్రకు మేషకు అబేద్నెగో వీళ్ళు ఏంటి పరిస్థితి? ఏంటి ఇక్కడ? అగ్నిగుండము రెడీ అవుతుంది అక్కడ వాళ్ళ కొరకు. ఏమవుతుంది? 7 అంతలు పెంచాడు రాజు. 7 అంతలు దాన్ని ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. ఫైర్ని బయటిస్తున్నాడు. అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచమని చెప్పాడు. కోపం వచ్చింది నాకు. ఏమొచ్చింది? నన్నే మీరు ఏం ధిక్కరిస్తారా అనేసి పని వాళ్ళు చెప్పాడు. ఆ మంటను ఏం చేయండి? 7 అంతలు ఏం చేయండి? పెంచండి. తీసుకెళ్ళారు. ముగ్గురు మౌనంగా వెళ్తా ఉన్నారు. ఎలా వెళ్తారు? మౌనంగా వెళ్తారు. పడేస్తారు ముగ్గురిని కూడా. వీరిని పడేసిన వాళ్ళు కూడా ఏమైపోయి కాలిపోయే ఆ యొక్క వేడికి, ఆ చిక్కకు ఏమైనా వాళ్ళు చనిపోయారు. ముగ్గురు కూడా అందులో పడిపోయారు. మనం చూస్తే 22వ వచనం చదువుతాం ఒకసారి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున శద్రకు మేషకు అబేద్నెగోలు విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. శద్రకు మేషకు అబేద్నెగోయు ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారి వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేదితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంతరించిన చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము పోలినదై వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వారికి దగ్గరగా వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎదుట ఉండని పిలువగా శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చారు. పడేశారు. ముగ్గురు ఏం చేశారు? భయపడ్డారా? చింత చేశారా? చేయలేదు. బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే పోయారు. మరి దేవుడు అక్కడికి వాళ్ళ దూతను పంపించాడు. వారిని దూత ఏం చేసింది? కాపాడుతా ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. 4వ వాడు తిరుగుతూ ఉన్నాడు. దేవుడి రూపం అక్కడ కనపడుతూ ఉంది. శద్రకు మేషకు అబేద్నెగో బయటికి రండి, మహోన్నతుని దేవుని సేవకులారా బయటికి రండి, మీ దేవుడే గొప్ప దేవుడు, మీ దేవుడే గొప్ప దేవుడు. ఇలాంటి పరిస్థితి మనం కూడా ఎదుర్కొనబోతూ ఉంటాం. సంఘం ఎత్తబడి గుంపులు మనం ఉంటే ప్రాబ్లం ఏం లేదు. 7 ఏళ్ళు దేవునితో విధిలో ఉంటాం, ప్రాబ్లం లేదు. కానీ విడవబడితే మనం ఇందాక చదువుకున్నాం కదా, శ్రమలకు ఆరంభం. ఈ శ్రమలకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. చెప్తున్నాను ఆల్రెడీ
శ్రమలు స్టార్ట్ అయిపోయాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కనుక ఇది వేదనలకు ప్రారంభము. ఆ యొక్క సంఘం ఎత్తబడే గుంపులు మనం లేకపోతే మనం దేనికి సిద్ధంగా ఉండాలి? శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? ఎంతమంది సహించుకొనక మరి ఈ బాధ భరించలేక గివప్ చేస్తారో మనకు మనం ఏం చేసుకో పరీక్షించుకోవాలి. ఈ సమయము సంఘానికి మనం రావాల్సిన ఇది ఏ సమయం అంటే దేవుడు నాకు అది ఇస్తాడు, దేవుడు నాకు ఇది ఇస్తాడు, నాకు అది కావాలి ఇది కావాలి మన సంఘానికి అందువల్ల రావద్దు. ఈ సమయం మన సంఘానికి ఎందుకు రావాలంటే సిద్ధపడడం కోసం సంఘానికి రావాలి, సిద్ధపడడం కోసము సంఘానికి రావాలి. స్టార్ట్ అయింది ఆల్రెడీ శ్రమకాలము, చూస్తూ ఉన్నారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీద ప్రజలు లేస్తూ ఉన్నారు కనుక ఇది దేవుడు నాకు అది ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలి, నాకు దేవుడు అది చేయాలి కాదు, నువ్వు సిద్ధపడాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన కుమారుని పంపించాడు. విశ్వాసం ప్రతి వాడు నశింపక ఇప్పుడు ఏం చేయాలి? తెచ్చుకుంటే ఆయన అనుభవం. ఇప్పుడు మన పని ఏంటంటే ఒకవేళ సంఘము రాప్చర్ ఉంది కదా, అది మిస్ అయితే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, రెండే ప్లాన్స్ ఉన్నాయి మనకు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బికి మనం రెడీగా. ఇప్పుడైతే ప్లాన్ ఏ అనుకుందాము, దీనికి రెడీగా ఉండాలి. ఇది మిస్ అయిపోయి మనకు పొరపాటున మన అధికారం బట్టి మన దోషాలను బట్టి ప్లాన్ బిలో అస్సలు మిస్ అవ్వదు. ప్లాన్ ఏ మిస్ అయిపోయామంటే ఇంకా నరకము తథ్యం, అంతే కదా. ఒక మాట చదువుకో ముందుకు వెళ్దాము. చివరి వాక్యం ఇది మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 8:35. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకున్నాను. చదవడకండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుట వారికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి గలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి మాటను గూర్చి సిగ్గుపడవాడు ఎవడు వాడిని గూర్చి మనసుకు మాట్లాడు తండ్రి భయము గలవాడై పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడ్డాని చెప్పారు. చూడండి, శత్రుకు మేషకు అభ్యర్థులకు ఏమయ్యారు? వీళ్ళు రాజుకు భయపడి ప్రాణాన్ని రక్షించుకోలేదు. రాజుకు భయపడి ప్రాణాన్ని రక్షించుకోలేదు, కానీ దేవునికి భయపడి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. నిజాను, దేవునికి ప్రాణాన్ని అంటే దేవునికి భయపడ్డారు కనుకనే అగ్నిలో కూడా సిద్ధంగా ఉన్నారు. వారు అగ్నిలో పడవేసాము మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అంటే వాళ్ళు భయపడలే, మా ప్రాణాలు పోతే పోనని అనుకున్నారు, కానీ భయపడి ఆ రాజుని చెప్పిన చేస్తామని వాళ్ళు చెప్పలేదు. ఇక్కడ చూస్తే అంతటా ఒకడు 35 కదా, రైట్. తన ప్రాణం రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. ఇక్కడ దేవుడు నాకు క్లియర్గా చెప్తా ఉంది. తన ప్రాణం తక్కించుకునేవాడు అపాయం వచ్చినప్పుడు అని ప్రభువున ఎవరో నాకు తెలియదు, ప్రభువు నాకు ఎవరో ఇప్పుడు మొదలు వచ్చి మేము చంపేస్తాము ఇక్కడ పోకపోతే అనేసి నేను వెళ్ళిపోతాను అనేసి నువ్వు వెళ్ళిపోతావు, ప్రాణం ఏమవుతుంది? రక్షించుకుంటావు. కానీ దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు నీ ప్రాణం ఏమవుతుంది? పోతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు. వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళము. క్రీస్తుని మాత్రమే వేస్తుంటాం. మా దేవుడు మనం గట్టిగా నిలబడినప్పుడు వాళ్ళు చంపేసినా కూడా మన ప్రాణం ఏమవుతుంది? ఇక్కడ మనం ప్రాణం పోవచ్చు, కానీ అక్కడ మన ప్రాణము నిలబడుతుంది. అక్కడ మన ప్రాణం ఏమవుతుంది? నిలబడుతుంది. చూడండి, ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏ ప్రయోజనము? అంతే కదా. మనం ఇంత సంపాదించుకొని ఇంత ప్రయాసపడి ఈ ఒక్క విషయంలో, దేవుడి విషయంలో ఆయన ఎవరు నాకు తెలియదు. పేదలు ఏమన్నాడు? ఆయన ఎవరు నాకు తెలియదు. అబద్ధం ఆడారా లేదా? అబద్ధం ఆడాడు. ఎందుకు? అక్కడ సైనికులు వచ్చి ఆయన అడుగుతా ఉన్నారు, నువ్వేనా క్రీస్తు వెంబడించింది నువ్వేనా అన్నాడు. ఆయన ఏమయ్యాడు? భయపడ్డాడు. ఇదే జరుగుతుంది చాలా మటుకు, చాలా మంది ఈ విధంగా. ఎందుకంటే నువ్వేనా అవునా అంటే ఇప్పుడు ఈయన కూడా ఇష్టంలో ఏం చేస్తారు? జైల్లో వేసి ఏం చేస్తారు? క్రీస్తు ఆల్రెడీ కొడతా ఉన్నారు. అది చూశాడు ఎవరో పేతురు, నువ్వేనా అన్నప్పుడు ఇప్పుడు చాలా మంది అంటారు, వాళ్ళు చర్చిలో చూశారంటారు,
పలా రోజు మిమ్మల్ని నేను చర్చిలో చూశాను, నువ్వేనా అంటారు. అప్పుడు మీరు ఏమంటారు? భయపడి ఎగ్జాంపుల్ చెప్తాను, నన్ను కొడుతున్నాను, ఎక్కడ నన్ను కొడుతున్నాను అనుకుందాం, జస్ట్ అనుకుందాం, సరే నన్ను కొడుతున్నాను అనుకుందాము. ఎవరిని తీసుకున్న ఎగ్జాంపుల్గా గోపి తీసుకుంటాను, తప్పుగా అనుకోద్దు, అర్థం చేసుకోండి. ఓకే, నన్ను సరే గోపిని కొడుతున్నాను. ఎందుకు కొడుతున్నా అంటే ఆయన క్రైస్తవులు కాబట్టి ఆయన కొడుతున్నాను. వాళ్ళని నన్ను పిలిచి అరే వీడియో చర్చిలో వాకింగ్ చెప్పిన అనేసి నన్ను పిలిచాను అనుకోండి, అప్పుడు నేను భయపడిపోయి నేను కదా అన్నాను అనుకోండి, పేదలే అంటే అప్పుడు ఏమైపోతుంది, నేను నా ప్రాణము కాపాడుకుంటాను, నేను నా ప్రాణాన్ని. కానీ దేవుడు వచ్చినప్పుడు ఆయన నన్ను ఏం చేస్తాడు? ప్రశ్న వేస్తాడు. ఏమని వేస్తాడు అంటే జనుల ముంగట నువ్వు నన్ను ఏం చేయలేదు, ఒప్పుకోలేదు కనుక ఇప్పుడు నేను కూడా ఏం చేయను, ఒప్పుకోను. అదే గోపిని కొడుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి అవును నేనే వాక్యం నేను చెప్పాను అనుకోండి, ఇతరు కూడా కలిపి కొడతారు. దాన్ని మనం అయినా కూడా మనం ఏం చేయాలి? అబద్ధము ఆడకూడదు, సిద్ధంగా ఉంటారు. గోపిని ఎందుకు కొడుతున్నారు? ఎందుకు దేవుడు నమ్ముకున్నాను అనేది ఆయన కొడుతున్నారు. నేను కూడా దేవుడు నమ్ముకున్నాను, చెప్పాలా వద్దా? చెప్పాలి. నేను కూడా దేవుడు ఏం చేసుకున్నాను, నమ్ముకున్నాను. కానీ అక్కడ భయపడి నేను నమ్ముకోలేదని చెప్పాను అనుకోండి, దేవుడు రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా ఎవరు నాకు తెలియదు, నువ్వు బొంగావు కదా, అప్పుడు నేను బొంగుతా ఉంటాడు. అంతే కదా, మరి అదేనా కదా? నువ్వు అబద్ధం ఆడవు కాబట్టి నేను ఇప్పుడు ఏమవుతాను, అబద్ధం ఆడతాను. నువ్వెవరో నాకు ఆనాడు నన్ను ఒప్పుకోలేదు కదా, ఇప్పుడు నేను ఏం చేయలేదు, యాక్సెప్ట్ చేయను, నేను ఒప్పుకోను. ఎవరు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఎక్కడ? అక్కడ. ఇక్కడ పోగొట్టుకున్నవాడు దేని నిమిత్తము? సువార్త నిమిత్తము, దేవుని నిమిత్తము, పరిచయ నిమిత్తము. ఇక్కడ పోగొట్టుకున్నవాడు అక్కడ దాన్ని కాపాడు. ఒక మాట చెప్తాడు త్వరగా చూడండి. మరణానికి ముందు దేవుడు మనలో నివసిస్తాడు, అవునా కాదా? మా హృదయం దేవుని యొక్క ఆలయం. మరణానికి ముందు దేవుడు మనలో నివసిస్తాడు, మరణం తర్వాత మనం ఆయనలో నివసిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మరణానికి ముందు దేవుడు మనలో నివసిస్తాడు, మరణానంతరం మనం ఆయనలో నివసిస్తాం. మరి ఏది మనకు కావాలి? దేవుడు మనలో ఉన్నాడు, ఆయన ఉండాలని ఆశపడతా ఉన్నాడు. మరణానంతరము నువ్వు ఆయనలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఇది బ్రేక్ చేసామనుకోండి, ఆయన మనలో ఉండడు, మరణానంతరం మనం ఆయనలో ఉంటాం. అర్థమవుతుంది కదా? మనం మరి గట్టిగా పట్టుకున్నదాన్ని ఇలా ఏ విధంగా పట్టుకుందాం? గట్టిగా పట్టుకున్నాం, ఇట్లా గట్టిగా పట్టుకున్నాం. ఇట్లా గుంజేస్తే కూడా అదేమో బయటికి రావద్దు. మీరు పట్టుకున్నది ఏం చేయాలి? గట్టిగా పట్టుకోండి. విశ్వాసం మీరు గట్టిగా పట్టుకోండి. అపవాది వస్తున్నాడు, మోసపుచ్చవాడు వస్తున్నాడు, మోసపోకండి. మోసపోయాక ఏం చేయలేం. ప్రభు ఆయన మోసం చేశాడని చెప్తున్నప్పుడు ఆయన ఎందుకు మోసపోయామంటాడు ఆయన. నీకు ముందుగానే చెప్పాను కదా, ఇవన్నీ ఇంకా మాట్లాడాను కదా, అయినా ఎలా మోసపోయావయ్యా నువ్వు? మరి జ్ఞానం ఉందా లేదా నీకు? చెప్పిన నువ్వు మోసపోతే ఎట్లా? దొంగ వల్ల వస్తానప్పుడు సిద్ధపడి ఉండాలా వద్దా? ఇప్పుడు ఇంటికి నేను రాత్రి దొంగనానికి వస్తాను, మీరు ఎలా ఉంటారు? నిద్రపోయి డోలో వేసి పెట్టుకుంటారా? ఎలా ఉంటారు మీరు? వెలుగు కలిగి 10 మంది బలంగా ఉన్న వాళ్ళు తెచ్చిపెట్టుకుంటారు, ఎందుకు? దొరికితే కొట్టడానికి, అవునా కదా? వెలుగు కలిగి ఉంటారు, అవునంట కదంటారు. దొంగ వల్ల ఆయన వస్తామని చెప్పాడు కనుక మరి ఆయన రాకడ సిద్ధంగా ఉండాలా వద్దా? ఇంకా ప్రభువా నాకు ఇల్లు అయ్యా, నాకు ఇంకా అది అయ్యా, నాకు ఇది కొరత ఉందయ్యా, ఆ సమయం లేదు. అక్కడ ఉందాక ఆ సమయము లేదు. అయ్యా నాకు కారు అయ్యా, నాకు మంచి అమ్మాయిని అయ్యా, నాకు బంగ్లా అయ్యా అంటే మనకు అక్కడ మనకి ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. కానీ మనం మొదట వెతకాల్సిన రాజ్యాన్ని మనం ఏం చేయాలి? వెతకాలి. వాటితో పాటు ఇవన్నీ మనకు దేవుడు ఇస్తాడు. కానీ అది పక్కన పెట్టి మనం ఇవన్నీ వెతికామనుకోండి, ముఖ్యమైనది కోల్పోతాం. ముఖ్యమైనది ఏం చేస్తాము? కోల్పోతాం. కాబట్టి మనలో దేవుడిని ఉండాలని ఆశపడతా ఉన్నాడు, మనంతా మనం ఆయనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాం. కనుక ఇది మనం చక్కగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వ్యభిచారమును పాపము చెయ్యు ఈ తరము వారు నన్ను గూర్చియు నా మాటను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడు వాని గూర్చియు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. ఇప్పుడు నువ్వు సిగ్గుపడేవాడు అనుకోండి, నువ్వు స్టార్టింగ్ సిగ్గుపడేవాడు కొత్త లక్షణం వదిలినప్పుడు ఇట్లా ఎట్లా అంటే కనిపించకుండా పోయేవాడు చర్చికి, బంధువులు కనిపించకుండా చర్చికి పోయేవాడు. ఏం చేస్తున్నాను అంటే వాళ్ళ కూడా క్రీస్తును ఒప్పుకోలేకపోతా ఉన్నాను, వాళ్ళకి సిగ్గుపడుతూ పక్కదారిలో పోయేవాళ్ళు అనమాట. మరి ఈ మాట విన్నాక నాకే అనిపించింది, అవును నేను చేస్తున్నది తప్పు కదా, నేను తప్పు చేశానా సిగ్గుపడడానికి? నేను క్రీస్తుని నమ్ముకున్నాను, రక్షకుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్నాను కనుక సిగ్గుపడాల్సిన అవసరం నాకు లేదు.
అప్పటి నుంచి కాలు పై పెట్టుకుంటూ పోతాను. వాళ్ళని పిలిచి పలకరించి మరీ మాట్లాడతారు. ఆ విధంగా దేవుడు వాళ్ళు ఏం చేశాడు? నన్ను మార్చాడు, వాళ్ళని కూడా మార్చాడు. మొదట్లో అట్లా ఉంటుంది, భయంతో పోతుంది చర్చికి. ఎవరేమనుకుంటారు, అరే ఇది క్రైస్తవ కదా అని ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు, తెల్ల దేవుడు నా దేవుడు నీ దేవుడు అని మాట్లాడుతారు. అప్పుడు నాకు భయం వేస్తా ఉంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు నిజంగా నేను దేవుడు ఏం చేస్తున్నాను అంటే నేను దేవుడికి అంటే ఇక్కడ చూస్తే ఒప్పుకునే విషయంలో నేను చేస్తున్నాను, సిగ్గుపడుతున్నాను. కనుక అది కరెక్ట్. దేవుడు సిగ్గుపడితే మరి ఇంత ప్రయాసపడితే ఏమవుతుంది? అప్పుడు వేస్ట్ అవ్వచ్చు. కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు సిగ్గుపడాలి, మనం సిగ్గుపడాలి, అంతే కదా. తప్పు చేసిన వాళ్ళు సిగ్గుపడరు, తప్పు చేయకుండా మనం ఎంత సిగ్గుపడాలి? సిగ్గుపడాల్సిన అవసరం మనకు లేదు. మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, లోక రక్షకుడు. మరి ఆ తండ్రి చూడండి, వారి మధ్యలో ఉన్న చాలా అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, వారి ముగ్గురు చూసుకోవడం మనము. మరియు అంటే ఎడబాటు అనేది ఏమైంది? వాళ్ళ మధ్యలో మన నిమిత్తము వారి మధ్యలో ఏమైంది? ఎడబాటు వచ్చేసింది. తండ్రి కుమారుడిని క్రీస్తుని ఎక్కడికి అప్పగించాడు? శిలువ మరణానికి అప్పగించాడు. ఆయన శిలువ మీద మరణము పొందాడు మన నిమిత్తం. మన పేరెంట్స్ మన ప్రాణం పెడతారా? పెట్టలేరు. మధురాతి ప్రేమ మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకొని నేను చెప్పాల్సింది ఫైనల్ నేను చెప్పాల్సింది ఒకటే అనమాట. మీరు నాకు కూడా అదే చెప్పి నేను మీకు కూడా అదే చెప్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చింతపడాల్సిన అవసరం మనకు లేదు. కాకపోతే ప్రతిదీ కూడా ప్రార్థనతో మనం ఆయనకి ఏం చేయాలి? తెలియజేయాలి. అవునా కదా? తెలియజేయాలి వద్దా? మన యొక్క ప్రవర్తన మనం ఆయన యొక్క అధికారము ఒప్పుకోవాలి. ఆయన ఏదో మనము విశ్వాసం ఉంచాలి. ఈ హృదయాన్ని మనం భద్రంగా మనం కాపాడుకొని ఆయన రాకడ వరకు పరిస్థితులు ఏమైనా ఉంటాయి, ఎలాగైనా ఉంటాయి. తినడానికి తిండి లేకుండా పర్లేదు, తినడానికి తిండి లేకుండా కూడా పర్లేదు. దేవుడా తిండి అంటే దేవుడే, దేవుడా తినంటే దేవుడే. అవునా కాదంటారా? దేవుడే. తిండి ఎలా తింటాము? మళ్ళీ గంటగానే మళ్ళీ ఆకలిస్తుంది. అవునా కదా? అంతేనా కదా? ఇలా తింటాము, అదే ఆకలిస్తుంది. కాబట్టి ఇది అంటే ఇది పరిపూర్ణమయ్యేది కాదు. ఇది మళ్ళీ ఆకలి అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇంకా మనం చేయాల్సిన అవసరము లేదు. ఎలాగో ఒకరోజు మనం పోయేవాళ్ళం, ఈ లోకాన్ని విడిచి పోయేవాళ్ళం. కాబట్టి బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు మేలు. పౌలు అంటున్నాడు కనుక నా యొక్క నేను క్రీస్తు పోలి నడుచుకోవాలి, నన్ను పోలి నడుచుకోవాలి. పౌలాగా నడుచుకున్నా కూడా మన ప్రాబ్లం లేదు. మరి అదే చూసుకున్నాం కదా, క్రీస్తు కూడా నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన కూడా మనకి ఏముంది అయితే స్టార్ట్ ఒక మాట చెప్పాను, మనం వారి కంటే మనం ముందు వరుసలో ఉన్నామని కదా. ఇది గర్వంతో కూడా మాట కాదు, కానీ దేవుడి ఇచ్చిన కృప. మనం అన్నీ బయట ఉన్నారు, లోపల ఉన్నాం. మనతో దేవుడు ముందుగానే మాట్లాడుతున్నాడు కనుక మనం ముందులో ఉన్నామని మనం గర్వం తెచ్చుకోకుండా, అవునా కదా, మనం ముందు వరుసలో మనం గర్వం తెచ్చుకోకుండా ఈ యొక్క సువార్త మనం వారికి ఏం చేయాలి? తెలియజేసి మన వరుసలోనికి మనం ఏం చేయాలి? తీసుకొని రావాలి. అంతే కదా? చెప్పాలా వద్దా వాళ్ళకి? మరి రాబోయే ఒకటి మనం చెప్పాలా వద్దా వారికి? చెప్పాలి. కాబట్టి మరి ఏదైతే ప్రేమను వాళ్ళు కోల్పోతూ ఉన్నారో ఆ ప్రేమ మనం మరల దాన్ని ఏం చేయాలి? నింపాలి. ఆ ప్రేమ మనం దాన్ని నింపాలి. ప్రేమ లేక చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. భార్య ఒక దిక్కు, భర్త ఒక దిక్కు, కుమారుడు దిక్కు, మాట ఒక దిక్కు. కనుక ఈ ప్రేమ లేకపోతేనే కదా ఇలా అవుతుంది. ప్రేమ ఉంటే గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, మాట వింటారు. కాబట్టి మరి ముందంతలో ఉన్న మనము వెనుక ఉన్న వారిని కూడా తీసుకొచ్చి ముందులో పెట్టే పని దేవుడు మనకు అప్పగించాడు. మనం ముందున్నాం కదా, ఇక మనకి అవసరం లేదు, బయట ఆడ చెప్పి మనం పోవడానికి వీలు లేదనమాట. దేవుడు పాస్ చేశాడు, ఫ్లైట్కి వెళ్ళిపోదాము అంటే కుదరదు. ఇంతపాటు వాళ్ళని కూడా మనం తీసుకొని పదకొండ ప్రయాణమై పోదాం. అవునా కదా? మంచిగా పాటలు పాడుకుంటూ ఆరాధన చేశాం కదా, పాట పాడుకుంటూ పదకొండ వెళ్ళిపోతే ఇక అక్కడ ఇంకా మనం చూసినా బాధ, దుఃఖము ఏమి ఉండవు. ప్రతి కన్నటి దేవుడు భాష బిందును తుడిచివేస్తాడు, ఆయన నాట్యంగా మారుస్తాడు. అంతేనా కదా? చిన్న మాట ప్రార్థించుకుని మనం ముందుకు వెళ్దాం. దయగల మా తండ్రి, ప్రభగల మా ప్రభువు, జీవనాయన జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరాధి పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దినాన్ని సమయం జలాన్ని బట్టి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తున్నాం. ప్రభావం మరొక దినం మా జీవితంలో ఆశ పొడిగించి ఉదయకాలం మొదలుకొని మా యొక్క ఆరాధనలు కూడా మీరు తోడుగా ఉండి మీ కృపణ మీ సాయం మాకు దయచేస్తున్నారు నాయన. వందనాలు ప్రభువు. మరి వాక్యాల తండ్రి కానీ మాట పలికొంటూ దయచేస్తున్నాను అయ్యా, క్షమించండి ప్రభువు. అవును, మీరు ఆకలి సమీపంగా ఉంది కనుక తండ్రి నిశ్చయపడి ఉండకు మీ కృపణ మీ సాయం దయచేయండి. సిద్ధ మనసు మాకు దయచేయండి ప్రభువు. నీ మీద ఆధారపడి నీ వాటి మీద ఆశ పెట్టుకుని మేము బ్రతుకులాగా సహాయం దయచేయండి.
మరి ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా, ఇబ్బందులు వచ్చినా తండ్రి, మరి ఎక్కడ కూడా అయ్యా మరి నాయన ప్రభా మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి నీ అందు ప్రభావం కట్టబడేలాగా సహాయం మాకు దయచేయమని, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే మేలు అని పౌలు చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ విధంగా ముందు సాగిపోవడానికి మీరు ఎక్కడ పని సహాయం దయచేయమని మహిమ గణప్రభు నామానికి చెల్లిస్తూ అయ్యా మరి ఈ మాటల ప్రభావం మన మన పక్క మీద మేము రాసుకోవడానికి మీకు పని మీద సహాయం దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు వినయంతో అవి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి